హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. బిగ్ బాస్ టీవీ షోలోనే ఒక సంచలనం. ప్రపంచవ్యాప్తంగా 70 భాషల్లో టెలికాస్ట్ అవుతూ సీజన్ల మీద సీజన్లతో పరిగెడుతూ రేటింగ్స్ కూడా అదే విధంగా తెచ్చిపెడుతోంది. దాంతోపాటు వివాదాలు విమర్శలు కూడా తెచ్చిపెడుతోంది. అసలు ఈ బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది, దీని చుట్టూ వివాదాలు ముసురుకుంటాం కారణం ఏంటి, అసలు ఎటువంటి వివాదాలు ఉన్నాయి, ఇవన్నీ మనకి ఈరోజు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు టీవీ వ్యవహారాల్లో అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్ట్ తోట భావన్ నారాయణ గారు. సార్తో మాట్లాడి వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, బిగ్ బాస్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఒక సంచలనం. అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు మొదలైంది సార్, ఎక్కడ మొదలైంది? అంటే మామూలుగా హ్యూమన్ సైకాలజీ అంటే ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకోవటం, వాళ్ళు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు, విడిగా అంటే వాళ్ళతో పరిచయం లేని వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకోవాలనే ఒక ఆసక్తి ఉంటుంది, ఆ క్యూరియాసిటీ. దాన్ని బేస్ చేసుకొని కొద్దిమందిని లిమిటెడ్ పీపుల్ని ఒక చోట పెట్టి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంచితే ఎట్లా బిహేవ్ చేస్తారో అనే ఆలోచన మొదలైన తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఓకే. ఈ షో యాక్చువల్గా పర్టికులర్గా ఒకరు ఆలోచనతో మొదలైందని కూడా చెప్పడానికి లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక 4-5 రకాల ఇన్సిడెంట్స్ కలిసి ఈ ఐడియా రూపొందించుకుంది. ఎట్లా అంటే మామూలుగా అయితే ఎండమాల్ అనే ఒక ఆర్గనైజేషన్, ప్రొడక్షన్ హౌస్, అది నెదర్లాండ్స్లో ఉండే ప్రొడక్షన్ హౌస్. అక్కడ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తూ కొంతమందిని, ఒక 8 మందిని ఒక గదిలో పెడితే, ఒక సంవత్సరం పాటు పెడితే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది చూద్దామని అనుకున్నారు. అయితే దానికంటే ముందు ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటేంటంటే బయోస్పియర్ 2 అనే ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది అరిజోనా ఎడారిలో. అంటే అది సైన్స్ కోసం వాళ్ళు చేసింది, పర్యావరణం. దీంట్లో ఎట్లా అంటే ఒక 2 ఎకరాలు మొత్తం క్లోజ్ చేసేస్తారు, చుట్టూ మొత్తం క్లోజ్ చేసేసి లోపలే మొక్కలు పెంచడం, ఇదంతా కూడా అంటే వీళ్ళకి కావాల్సినట్టు ఆహారం కూడా పండించుకోవటం లోపలే. సో అట్లా వాళ్ళు మొత్తం అందులో వాళ్ళకి అక్కడ వచ్చే మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ మాత్రమే వాళ్ళకి ఆధారం, అంత ఫుల్గా క్లోజ్ చేసేస్తారు. సో అట్లాంటి అట్మాస్ఫియర్లో వీళ్ళు ఎంతకాలం 2 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పి పెట్టారు. అయితే ఆక్సిజన్ సరిపోకపోవటం వల్ల వాళ్ళు సంవత్సరానికి ఆ ప్రయోగం క్లోజ్ చేశారు. అది ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్. సో అది కూడా కొంత ఆలోచింప చేసింది. అంటే వాళ్ళని 8 మందిని అందులో పెట్టేసేస్తే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో, ఎట్లా ఉన్నారు ఏంటి అనేది. తర్వాత అదే టైంలో ఒక అమెరికన్ కంపెనీ కాస్టవే అనే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఒకటి చేశారు, ది సర్వైవర్ పేరుతోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. అదేంటంటే ఫ్రీగా అట్లా వదిలేసేసేవాళ్ళు, కొంచెం బీచ్లో తిరగటం ఇట్లాంటివి కూడా కలిపి షూట్ చేసేసి వాళ్ళ బిహేవియర్ మీద కొంత చేశారు వాళ్ళ ప్రోగ్రామ్, ది సర్వైవర్ పేరుతోటి. తర్వాత ఈ 2 ఇట్లా జరుగుతున్న టైంలోనే ఇంకొక కొత్తగా స్ట్రీమింగ్ మొదలైంది, కొత్తగా వెబ్ స్ట్రీమింగ్ అనేది మొదలైన రోజుల్లో ఒక ఆవిడ అట్లానే తను రోజువారీ పనులన్నీ ఇంట్లో చేసుకునే పనులు వాటిన్నింటిని కూడా వెబ్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. సో వీటన్నిటిని కలుపుకొని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పి కలుపుకొని ఇట్లా చేద్దాం అనేది ఈ ఎండమాల్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఆలోచన. అట్లా వాళ్ళు సంవత్సరం పాటు పెట్టి లాస్ట్ వరకు ఎవరు సర్వైవర్ ఉంటారో చూసి వాళ్ళకి గిఫ్ట్ పెట్టాలనేది ఆలోచన. సో దానికి వాళ్ళు ఏంటంటే ఒక వర్కింగ్ నేమ్, లోకల్గా అక్కడ డచ్ నేమ్ ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న అర్థం బంగారు పంజరం అని అర్థం వస్తుంది. అంటే అది గోల్డెన్ లాగా అనిపించినప్పుడు కూడా అది పంజరం లాంటిది, బంధించుతారు కాబట్టి అది అందుకని అర్థంతో వాళ్ళు బంగారు పంజరం అనే అర్థంతో పెట్టి ఆ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేశారు, డిజైన్ చేసి ఇంకా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. ఇది నెదర్లాండ్స్లో స్టార్ట్ చేసినప్పుడు అది మొదట్లో జనం చాలా ఆశ్చర్యకరంగా ఉంది, జనం చాలా ఆసక్తితో చూశారు. అట్ ద సేమ్ టైం లోపల ఉన్న వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, సైకలాజికల్గా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా, ఇట్లాంటి అనుమానాలు కూడా నడుస్తున్నాయి. అయినప్పటికీ కూడా జనం చూస్తూ వచ్చారు. ముందు డైలీ ప్రోగ్రామ్ చేద్దాం, వీక్లీ ఒక రోజు చేద్దాం అనుకున్నదల్లా జనం నుంచి రెస్పాన్స్ బాగా ఉండేసరికి అది 4 రోజుల ప్రోగ్రామ్ కాబట్టి మార్చారు, వారానికి 4 రోజుల ప్రోగ్రామ్ మార్చారు. అది అంటే అది స్టార్టింగ్ ఎంతమందితో స్టార్ట్ చేశారు సార్? అది ఎలా కూడా సెలక్షన్ అది ఎలా చేశారు? వాళ్ళు సేమ్ సెలక్షన్ కూడా ఏంటంటే ఎంట్రీస్ తీసుకొని, ఎంట్రీస్ వచ్చిన వాళ్ళల్లో సైకలాజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇచ్చారు. అయితే ఆ టైంలో ఏమైందంటే ఇక్కడ ఈ సర్వైవర్ పేరుతోటి వీళ్ళు ఒకటి నడిపారు. ఏదంటే ఈ కాస్టవే ఆర్గనైజేషన్ వాళ్ళు, అమెరికన్ కంపెనీ, ఈ
ఇక్కడ యూరోప్లోనే ఓకే. ఒక ప్రోగ్రాం స్వీడన్లో జరిపారు ఇట్లాంటి ప్రోగ్రాం. అయితే ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన అతను సూసైడ్ చేసుకున్నాడు. అంటే దీనికి ప్యారలల్ ప్రోగ్రాం, ఇది వేరు అది వేరు. అది క్యాస్టవే సంస్థ, అమెరికన్ సంస్థ ఇక్కడ చేసింది స్వీడన్లో, ఇదేమో పక్కనే ఉన్నటువంటి నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రోగ్రాం ఇది. అయినప్పటికీ కూడా స్వీడన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ చూసి ఏంటి ఆ సూసైడ్ చేసుకున్నాడు అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయితే అది తట్టుకోలేక, ఎందుకంటే అప్పటికి ఇంకా అలవాటు పడలేదు జనం దీన్ని తట్టుకోవటం అనేది. ఇదేం అవమానం కాదు, మన తర్వాత ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు, ఇదేంటి మామూలే అనేది కూడా అలవాటు పడని రోజుల్లో అతను సూసైడ్ చేసుకునేసరికి దీని మీద పెద్ద చర్చ నడిచింది. అసలు ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టడం అవసరమా, సైకలాజికల్గా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా అనే ఇదైంది. అయినప్పటికి కూడా ఫైనల్గా ఏంటంటే జనం చూడటం అనేది ప్రమాణం అయ్యేసరికి ఎక్కువ మంది చూస్తున్నారని ఆ ప్రోగ్రాం అట్లా కంటిన్యూ అయింది. ఓకే. సరే, అయితే మీరు ఇప్పుడు చెప్పినట్లుగా సూసైడ్ చేసుకున్నారు, కొంత నెగిటివిటీ వచ్చింది. స్టిల్ ఇప్పటికీ ఇన్ని లాంగ్వేజెస్లో ఇన్ని సీజన్స్ నడుస్తూ ఉన్నా కూడా ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా ప్రేక్షకులు చూస్తున్నారు, రేటింగ్స్ ఇస్తున్నారు. అంటే ఈ కాలానికి అనుగుణంగా ఈ మార్పులు కావచ్చు ఈ షోస్లో ఏ విధంగా తీసుకొస్తారు? అంటే ఏమైందంటే ఫస్ట్ ఇది వీళ్ళు అక్కడ వరకే పరిమితం అయ్యారు. ఏది నెదర్లాండ్స్ వరకే పరిమితం అయ్యారు ఫస్ట్. అదే టైంలో అమెరికన్ కంపెనీ క్యాస్టవే అనేవాళ్ళు స్వీడన్లో చేస్తున్నారు ది సర్వైవర్ పేరుతో. అయితే ఈ నెదర్లాండ్స్ కాన్సెప్ట్ అమెరికాకి వెళ్ళింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పేరు ఈ వీళ్ళు పెట్టుకున్న పేరు కాకుండా వాళ్ళు కొత్త పేరు పెట్టాలనుకున్నారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్పుడు బిగ్ బ్రదర్ అని పేరు పెట్టారు. బిగ్ బ్రదర్ అనే పేరు పెట్టడం ఉద్దేశం ఏంటంటే అప్పటికి జార్జ్ ఆర్వెల్ 1984 పేరుతో ఒక నవల రాశాడు. అది ఫిక్షన్ అయినప్పటికి కూడా ఆ నవల ఏంటంటే బిగ్ బ్రదర్ అంటే అక్కడ గవర్నమెంట్ అని, ప్రభుత్వం, బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని మొదలు పెడతాడు. అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పని మీద ప్రభుత్వ నిఘా ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించినట్లుగా ఉండే నవల. అంటే ఫిక్షన్ 1984లో ఇట్లా జరగచ్చు అని చాలా ముందే రాసిన నవల అది. అయితే అందుకని అది బాగా నచ్చి వాళ్ళు బిగ్ బ్రదర్ అనేది వీళ్ళు వాడుకున్నారు. అమెరికాలో బిగ్ బ్రదర్ అనే పేరు పెట్టారు. అప్పుడు జార్జ్ ఆర్వెల్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కేసు వేశారు. ఆ బిగ్ బ్రదర్ అనే మాట ఆయన రాసిన ఇది అది మీరు ఎట్లా వాడతారని. అయితే వాళ్ళు అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసుకున్నారు. సో అట్లా బిగ్ బ్రదర్ స్టార్ట్ అయింది. ఈ బిగ్ బ్రదర్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు కేసు పెట్టారు. ఎవరు వీళ్ళు, ఈ క్యాస్టవే అనే సంస్థ ఆల్రెడీ మేము చేస్తున్నాం ఆల్రెడీ ఇట్లాంటిది సర్వైవర్ పేరుతోటి, మీరు ఎట్లా చేస్తారని. కోర్టు ఏం చెప్పిందంటే ఒక జానర్లో రకరకాల ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, అందువల్ల ఎవరిది వాళ్ళదే ఇందులో ఆపాల్సిన పని లేదని చెప్పింది కోర్టు. దాంతో బిగ్ బ్రదర్ కంటిన్యూ అయింది. ఆ బిగ్ బ్రదర్లో కూడా అంటే మీకు నెదర్లాండ్స్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని చేంజెస్ జరిగినాయి. చేంజెస్ అంటే నంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ 8 మంది కాకుండా 10 మందిని చేయటం, 12 మందిని చేయటం, ఇట్లా నంబర్స్ మార్చడంతో పాటు డ్యూరేషన్ కూడా వాళ్ళు 100 డేస్కి కుదించారు. సంవత్సరం అనేది అక్కడ కుదించారు, ఇక్కడ కూడా 100 డేస్కి తగ్గించారు నంబర్ ఆఫ్ డేస్. తర్వాత ఏదో ఒక చేంజ్ కావాలి కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన చేంజ్. అంటే ది ఎక్స్ ఫ్యాక్టర్ అని ఒకసారి ఏం చేశారంటే ఈ ఎక్స్ వైఫ్ ఎక్స్ హస్బెండ్ విడిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ పిలిచి వాళ్ళని ఇందులో అంటే వాళ్ళు ఎదురుపడితే ఎట్లా ఉంటాయి ఫీలింగ్స్. ఇప్పుడు వాళ్ళు మంచిగా విడిపోయారా, కోప్పడి విడిపోయారా, గొడవపడి విడిపోయారా, ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళిద్దరు ఎదురుపడితే ఎట్లా ఉంటుంది అంటే బయట వాళ్ళకి క్యూరియస్గా ఉంటుంది కదా, వాళ్ళకి ఎంబ్రాసింగ్ ఉండొచ్చు, బయట వాళ్ళకి ఆ ఎంబ్రాసింగ్ మూమెంట్స్ చూడటం ఒక క్యూరియాసిటీ అని చెప్పి అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా జరిగినాయి అమెరికాకి వచ్చిన తర్వాత. సో అమెరికాలో ఉన్నంతకాలం సరే అక్కడ కూడా చాలా ఇష్యూస్ రకరకాల ఇది చేశారు. ఎట్లా అంటే ఒక ఆమె క్రిస్టినా అనే ఒక లేడీ, ఆవిడ యాక్ట్రెస్, ఆవిడ అందులో కంటెస్టెంట్, ఆమె కంటెస్టెంట్ కోడి అనే ఒక అతనితో చాలా క్లోజ్గా మూవ్ అవటం ఇదంతా ఉంది. జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ మొత్తం స్క్రిప్టెడా అన్స్క్రిప్టెడా అనేది ఒక క్వశ్చన్. స్క్రిప్టెడ్ అనుకోండి అది యాక్షన్ కిందకి వస్తుంది, వాళ్ళ రొమాన్స్ ఏదున్నా సరే అది యాక్షన్ కిందకి వస్తుంది, ఎందుకంటే సినిమాల్లో నటిస్తారు కదా అట్లా నటిస్తారు. కానీ ఇది అన్స్క్రిప్టెడ్ అని చెప్తున్నప్పుడు అది వాళ్ళ న్యాచురల్ బిహేవియర్ కిందకి వస్తుంది. సో అందువలన ఆమె అట్లా అతనితో రొమాన్స్ చేయటం ఏంటి అనేది బయట పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే షోస్లో చేసేటువంటి రొమాన్స్ని షొమాన్స్ అంటారు అమెరికాలో. ఇప్పుడు మనం కూడా ఇక్కడ మన దగ్గర కూడా యాంకర్స్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ కలిపి చేస్తుంటారు. అంతకుముందు మీకు గుర్తుందో లేదు, మా టీవీలో మొగుడ్స్ పెళ్ళాంస్ అనే ప్రోగ్రామ్ వచ్చింది.
సురేఖవాణి, శివాజీ రాజా చేసేవాళ్ళు. విచిత్రం ఏంటంటే దాని డైరెక్టర్ ఆమె భర్తే, సురేష్ తేజ అని ఆ భర్తే డైరెక్టర్. అంటే బయట రకరకాలుగా అనుకుంటారు వాళ్ళు, అది ఆన్ స్క్రీన్ వాళ్ళు కావాలని చేస్తారు తప్పితే ఏముండదు. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఈ షొమాన్స్ అనేది షోకి అవసరమైనటువంటి రొమాన్స్ అది. కానీ ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, ప్లస్ స్క్రిప్టెడ్ కాదు. కాకపోయినా కానీ ఆమె బిహేవియర్ అట్లా ఉందని చెప్పి బయట పెద్ద ఇష్యూ అయింది. ఎంత ఇష్యూ అంటే చివరికి మీడియా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి మీకు ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగారు. అతను రియాక్ట్ అయ్యాడు, సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. మేము డైవోర్స్ తీసుకుంటామని కూడా మీడియా ముందే అనౌన్స్ చేశాడు ఆ షోలో ఉండగానే. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత సరే కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ కూడా మామూలే. మనం ఏంటంటే బయట నుంచి చూసేటప్పుడు కొంత ఇది కావాలని చేస్తున్నారు అని అనుకుంటాం. సరే ఏది జరిగినా కొంత ఎంటర్టైన్ చేయడానికి కావచ్చు, జనంలో క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి కావచ్చు, ఇట్లాంటివి చాలా జరిగినాయి అక్కడ. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్లో కూడా మనం చాలా చూసాం. సీజన్లో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బ్రేకప్ చెప్పుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ చూస్తున్నాము. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే ఇది స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది, లేదు అన్స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది. అసలు నిజంగా ఇది స్క్రిప్టెడ్ అనుకోవాలి సార్? అంటే ప్రతి సీజన్ లో ఒక 1 or 2 pairs ని ఇలా మనకి మీరు ఏదైతే చెప్పారో షోమాన్స్ లాగా మనకి చూపిస్తూ ఉంటారు. మనం ఎలా చూడాలి సార్? అయితే అది స్క్రిప్టెడ్ కాదు, కానీ మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కొంత వాళ్ళకి హింట్స్ ఇస్తారనేది, హింట్ ఇస్తారు అంటే మీ మధ్య రొమాన్స్ పండుతుంది చేయండి అని. అయితే మన దగ్గర అట్లాంటి రొమాన్స్ ఎప్పుడు కూడా పెళ్ళైన వాళ్ళతో పెట్టలేదు ఎప్పుడు. అందువలన కూడా జనం యాక్సెప్టెన్స్ ఉంది, దానికి పెద్ద పట్టించుకోలేదు. కానీ అక్కడ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏంటంటే అటు పెళ్ళైన ఆవిడ అది స్క్రిప్టెడ్ కాదు అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే జనం ఆకర్షణ అంటే ఏంటంటే రేటింగ్స్ రావటం కోసం అని చెప్పి వీళ్ళు కొన్ని హింట్స్ ఇస్తారు, మీ మధ్య రొమాన్స్ పండుతుంది మీరు కంటిన్యూ చేయండి అని చెప్తారు అని అంటారు. సార్ మన తెలుగు ప్రేక్షకులు కూడా తెలుగు బిగ్ బాస్ పై చాలా నెగిటివిటీ చూపిస్తూ ఉంటారు ఎవ్రీ సీజన్కి, కానీ చూస్తూనే ఉంటారు, దానికి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి సార్? అంటే ఇదంతా కూడా రేటింగ్స్ గేమ్ అండి. ఎక్కువ మంది తిడుతున్నారంటే కూడా అది దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు వాళ్ళు, దానివల్ల రేటింగ్స్ వస్తాయి అనేది. అందువల్ల ఏంటంటే ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఏంటంటే కోర్టు కేసు వేశారు. ఈవెన్ అక్కడ బాంబేలో కూడా గొడవలు జరిగినాయి, శివసేన వాళ్ళు గొడవ చేశారు, సోనీ మీద కేసు వేశారు. ఏమైనప్పటికీ కూడా కోర్టులు కూడా ఎప్పుడు ఆపలేదు వీటిని, అది చాలా విచిత్రం. కోర్టులు కూడా ఎక్కడ ఆపలేదు. ఇక్కడ మన దగ్గర సిపిఐ నారాయణ గారు కూడా కేసు వేశారు. తర్వాత ఆయన దాని మీద చాలా నెగిటివ్ మాట్లాడతారు, చాలా ఘోరంగా మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆగలేదు, షోస్ ఎక్కడ ఆగలేదు. ఓకే సార్, మెయిన్గా బిగ్ బాస్ షో అది తెలుగు అవచ్చు, ఇతర లాంగ్వేజెస్లో ఏదైనా కావచ్చు, అసలు మెయిన్ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్ మన కంటెస్టెంట్స్కి? అంటే కంటెస్టెంట్స్ క్రైటీరియా ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో కొంచెం చేంజెస్ చేయొచ్చు. వాళ్ళు కంటెస్టెంట్స్ జనరల్గా సెలబ్రిటీస్ని తీసుకుంటారు, వాళ్ళని చూస్తారని చెప్పి. తర్వాత కొన్ని సందర్భాలు ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు, రైటర్స్ అని ఇట్లా రకరకాల కొంతమంది యాంకర్స్ని తీసుకున్నారు, ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చారు. అయితే మనకి కొన్ని చోట్ల ఏంటంటే పర్టికులర్గా ఒక చోట ఓన్లీ సెలబ్రిటీస్ అని, ఈవెన్ ఫస్ట్ నెదర్లాండ్స్లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఏం చేశారంటే ఒకసారి బిజినెస్ మెన్ అందరిని పిలిచి చేశారు. కానీ బిజినెస్ మెన్ని ఎవరు చూస్తారు, పెద్దగా క్లిక్ కాలేదు. బిజినెస్ మెన్ పెట్టారు కానీ అంటే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కావచ్చు కానీ వాళ్ళు ఫ్రీగా మూవ్ కాలేరు, ఓపెన్ అవ్వలేరు. దాంతో డల్గా ఉంది. ఇంకోసారి ఏం చేశారంటే ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎవరో పిల్లల కోసం, వాళ్ళ అనాథ పిల్లల కోసం అని చెప్పి ఒక షో పెట్టారు. అప్పుడు కూడా పెద్ద సక్సెస్ కాలేదు. మీకు అంటే ఎంటర్టైన్మెంట్గా చూడాలి తప్పితే మనం ఏదో కమర్షియల్గా చేసి చూడరు. అందువల్ల ఆ రెండు సక్సెస్ కాలేదు. అట్లానే సెలబ్రిటీ బిగ్ బాస్ అని చెప్పి సెలబ్రిటీ బిగ్ బ్రదర్, ఎందుకంటే మన దేశంలోకి వచ్చాక బిగ్ బాస్ అయింది. సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అని చెప్పి ఈ బ్రిటన్లో చేశారు ఒక ప్రోగ్రాం. అంత సెలబ్రిటీస్ని పిలిచారు. ఆ సెలబ్రిటీస్ని పిలిచినప్పుడు మన దగ్గర నుంచి శిల్పా శెట్టి వెళ్ళింది. శిల్పా శెట్టి వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ బిజినెస్లోనే అనుకోండి. శిల్పా శెట్టి వెళితే ఆ ప్రోగ్రాంలో జేడ్ గూడి అని ఒక ఆవిడ ఈమె మీద అంటే జాత్యహంకార వ్యాఖ్యలు, అంటే రేసిస్ట్ వ్యాఖ్యలు చేసింది. అంటే బ్లాక్స్ అన్నట్టుగా మన దీని గురించి ఈమె మీద కామెంట్ చేసింది. అప్పుడు బ్రిటన్లో అందరూ ఆమెని వ్యతిరేకించారు, చాలా సీరియస్గా వ్యతిరేకించారు. ఏంటంటే అక్కడ ఆఫ్కామ్ అనే ఒక సంస్థ, అది గవర్నమెంట్ మీడియాని రెగ్యులేట్ చేసే సంస్థ. ఆ సంస్థకి
35,000 కంప్లైంట్స్ వెళ్ళినాయి ఆమె మీద. ఆమె అట్లా మాట్లాడి ఉండకూడదని. అది కాకుండా వీళ్ళకి 3,000 లెటర్స్ వచ్చినాయి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళకి. అట్లా ఆమె అట్లా మాట్లాడి ఉండకూడదు, ఆమెను ఎట్లా మీరు సహిస్తారు అని చెప్పి. సో చాలా దేశం అంతా పెద్ద గగ్గోలు. ఆ టైంలో సరే ఆమె అక్కడ ఏదో క్షమాపణ చెప్పుకుంది, అయిపోయింది. దీనివల్ల ఏమైందంటే శిల్పా శెట్టి క్రేజ్ బాగా పెరిగిపోయి ఫైనల్లో ఆమె గెలిచింది. సెకండ్ ప్లేసు మైకేల్ జాక్సన్ బ్రదర్కి వచ్చింది. సెలబ్రిటీస్ కాదు, అందరూ వచ్చారు చాలా. అతనికి సెకండ్ ప్లేస్ వచ్చింది, ఈమెకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే ఇండియాలో మళ్ళీ ఈ షో పెట్టినప్పుడు బ్రదర్ బదులుగా బిగ్ బాస్ అని పెట్టారు ఇక్కడ. బిగ్ బాస్ అని పెట్టినప్పుడు ఆ షోకి హోస్ట్ మళ్ళీ శిల్పా శెట్టి అయింది. ఆ శిల్పా శెట్టి హోస్ట్గా ఉన్నప్పుడు ఆమె జేడ్ గుడి వద్దాం అనుకుంది ఇక్కడికి. గెస్ట్ కింద ఒక గెస్ట్ని పిలుస్తున్నారు వేరే దేశం వాళ్ళని కూడా. అప్పుడు ఆమె వచ్చి ఆమె ఏంటంటే ఈ అకేజన్లో నేను వచ్చి అపాలజీ చెప్పుకుందామని అనుకుందాం. ఇండియన్స్కి అపాలజీ చెప్పినట్టు ఉంటుంది, వద్దాం అనుకుంది. ఆమె వచ్చింది, అంటే యాక్సెప్ట్ చేశారు, ఆమె వచ్చింది మామూలుగా. అయితే ఆమె రాబోయే ముందు అక్కడ ఏదో మెడికల్ టెస్టులు చేశారు. ఇక్కడికి వచ్చిన 2వ రోజే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. మామూలుగా ఫోన్ మాట్లాడటం కుదరదు కానీ ఆమె అర్జెంట్ ఇదని చెప్తే మాట్లాడితే ఆమె క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉందని తెలిసింది. దాంతో ఆమె ఇమీడియట్గా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిన కొద్ది రోజులకి ఆమె చనిపోయారు. సో ఇది సెలబ్రిటీ బిగ్ బ్రదర్ అనేది ఇతర దేశాల్లో పెట్టింది, అది లండన్లో పెట్టిన. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కామన్ మ్యాన్ అండ్ సెలబ్రిటీస్ని సెలక్షన్స్లో తీసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం లాంటిది, అంటే కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ లాగా. ఇంకొకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కువ తీసుకొస్తున్నారు. అంటే ఇది సెలక్షన్ ఎలా జరుగుతుంది సార్? అంటే ఎక్కువగా వాళ్ళు ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ క్యాండిడేట్ అవ్వచ్చు, అంటే ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక వేరియేషన్ చూపించాలి అనేది ఒక తాపత్రయం. సో ఆ వేరియేషన్ చూపించాలి కాబట్టి కామన్ మ్యాన్ కొంతమంది తీసుకురావటం, దానివల్ల ఏంటంటే కామన్ మ్యాన్ పీపుల్లో కూడా ఏంటంటే చూసేవాళ్ళలో కామన్ మ్యాన్ కూడా అవకాశం ఇచ్చారని అనిపించడం కోసం ఒకటి. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలవటం, తర్వాత దానికి వీళ్ళు కామెంట్స్ చేసేవాళ్ళని కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేయటం. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా దానికి ఎక్కువ పాపులారిటీ వచ్చేట్టు చేయటం, ఎక్కువ రేటింగ్స్ వచ్చేట్టు చేయటం. ఇదంతా గేమ్ మీద తప్ప అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా ఏం లేదు. అంటే మనం లాస్ట్ ఒక 2-3 సీజన్స్లో చూస్తే కామన్ మ్యానే విన్నర్ అవటం కూడా మనం చూసాం. అంటే అదే అంటున్నాను, దానివల్ల ఏమవుతుందంటే కామన్ మ్యాన్ విన్నర్ అవుతున్నాడు అనటం వల్ల దాంట్లో క్యూరియాసిటీ పెంచడం, చాలామంది దానికి కంపీట్ చేయటం, చాలామంది అందులోకి వెళ్ళాలనుకోవటం. ఆ విధంగా ప్రోగ్రామ్ ఇప్పుడు ఏమవుతుందంటే కామన్ మ్యాన్ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మిగతా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, మనం కూడా వెళ్ళొచ్చా, మనకు ఒకటి ఛాన్స్ వస్తే ఎట్లా ఉంటుంది, ఏం చేస్తున్నారు చూద్దాం అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకని వాళ్ళు కామన్ మ్యాన్ కూడా అందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. అది 2-3 చోట్ల ఎక్స్పెరిమెంట్ జరిగినాయి. మనకంటే ముందే 2-3 లాంగ్వేజెస్లో ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి అట్లా. ఓకే సార్, ఇంకొకటి వన్స్ సీజన్ స్టార్ట్ అయింది, వన్స్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 100 days ఇంకా షట్ డౌన్. కానీ కొన్ని ఏదైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు కంటెస్టెంట్స్కి ఫ్యామిలీ తరఫు నుంచి కానీ వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు బయటికి పంపించడం మనం కొన్ని సందర్భాల్లో చూసాం. ఒక ముమైత్ ఖాన్ విషయంలో ఒక సీజన్లో ఒక బయటకు వెళ్ళి కోర్ట్ ఇష్యూతో మళ్ళీ లోపలికి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం. అంటే అవి ఎలా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది సార్? అవి యాక్చువల్గా ఏంటంటే మీకు ఒకటి మలయాళం జరిగేటప్పుడు, మలయాళం బిగ్ బాస్ అప్పుడు సెట్ తమిళనాడులో మద్రాస్ అవుట్స్కర్ట్స్లో వేశారు. అది కరోనా టైం. సో కరోనా రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి ఆపేసేసరికి దాన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి, మళ్ళీ కరోనా నుంచి కోలుకొని ఇది కావడానికి టైం పట్టింది బాగా. అందుకని అప్పుడు ఏం చేశారంటే జనం దగ్గర ఓట్స్ తీసుకొని ఓట్స్ ప్రకారం విన్నర్ని డిసైడ్ చేశారు. అది ఒక సందర్భం. తర్వాత ముమైత్ ఖాన్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే అది డ్రగ్స్ కేసు అయ్యేసరికి తప్పనిసరి అయ్యి ఆమె వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ను డిజోబే చేయలేరు కాబట్టి ఆమెను పంపించారు. ఆమె ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ వచ్చింది. అది ఒకటే ఒక సందర్భం, ఇంకెప్పుడు అట్లా జరగలేదు. సో ఇవి 2 కూడా చిన్న అంటే ఎక్సెప్షనల్ కేసెస్ మాత్రమే. అట్లా వాళ్ళని అలౌ చేశారు, మళ్ళీ రెండోసారి అలౌ చేశారు. మిగతా అన్నీ కూడా ఇప్పటికప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటిన్యూ అయ్యింది. అంటే కొంతమందిని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పంపించడమే తప్ప మళ్ళీ తీసుకున్నది ఉండదు. అంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా వాళ్ళకి ముందుగానే అగ్రిమెంట్లో కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ డెత్ లాంటి కేసు కూడా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్ప పంపించము, ఫోన్ కూడా ఇవ్వము అనేది ముందే చెప్తారు. అవన్నీ అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయి. ఇంకా దూర బంధువులు చనిపోయిన సందర్భాలు కొన్ని ఉంటాయి. తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకున్నారు, ఆ టైంలో మేము వెళ్ళలేకపోయాం అని చెప్పేసి వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వమని చెప్తారు ముందే. సార్ ఇంతకుముందు మీరు మాట్లాడినట్లు
ఓటింగ్ విషయానికి వస్తే దానికి కూడా ఒక పరస్పర వాదనలు అయితే ఉన్నాయి సార్. కొంతమంది ఏమో ఓటింగ్ ప్రకారం ఇవ్వట్లేదు, వారికి ఇష్టమైన వాళ్ళకే ఇస్తారు, బట్ ఓటింగ్ ఎందుకు పెట్టడం అనే క్వశ్చన్ కూడా చాలా మంది రేస్ చేస్తూ ఉంటారు. అది అసలు ఎట్లా తీసుకుంటారు సార్ ఓటింగ్ అనేది? అట్లా ఉండదండి. జనరల్గా ఓటింగ్లో మిస్చీఫ్ లాంటిది ఉండదు. ఇప్పుడు జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాను, నాకు ఉద్యోగం రాకపోతే నేనేమనుకుంటానంటే ఏదో రికమెండేషన్ నడిచినాయనో డబ్బులు ఇచ్చారనో ఏదో అనుకుంటాం. దాన్ని అందని ద్రాక్ష పొలన అంటారు. మనకు అందకపోతే దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకోవటం. సో మేబీ అట్లా అయి ఉండొచ్చు తప్పితే వాళ్ళు పర్టికులర్గా ఒకరిని గెలిపించాలని అట్లా చేస్తారని అయితే అనుకోవట్లేదు. అట్లా ఉంటే ఆ క్రెడిబిలిటీ ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని ఎందుకు ఖండించరంటే, అది కూడా డిబేట్ కానివ్వండి, అది కూడా వాళ్ళ రేటింగ్స్కి సహాయపడుతుంది అనే దూరంలో వదిలిపెట్టడం తప్ప అట్లా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇంకొకటి మెయిన్ పిఆర్ సార్. ఈ పిఆర్ అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్? అంటే ఎఫెక్ట్ చేస్తుందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? తప్పదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పిఆర్ వలన ఏమవుతుంది, మీకు ఓట్స్ సంపాదించి పెట్టడం ఎక్కువ అవుతుంది. ఇంకా అది ఇల్లీగల్ అయితే కాదు కదా. సో మీరు క్యాన్వాస్ చేసుకొని మీరు తెచ్చుకోవటం ఓట్లు. ఎనీ అదర్ ఎలక్షన్ మీరు కూడా మీ తరఫున పిఆర్ ఎంత బాగుంటే మీకు అన్ని ఓట్స్ వస్తాయి, మీరు సంపాదించుకోవడం. రకరకాలుగా తయారైంది. ఇప్పుడు ఎట్లా అంటే ఆ పిఆర్ కూడా ఎన్ని రకాలుగా తయారైందంటే, అతను చేసిన మంచి పనుల గురించి బయట ఎక్కడెక్కడ చేసినవన్నీ వీడియోస్ తయారు చేసి పంపించడం, ఇట్లా రకరకాలుగా వాళ్ళ గురించి పాజిటివ్ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. అది ఈ మధ్యకాలంలో అదే సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రచారం బాగా పెరిగిపోయింది. సార్, ఇంకొకటి మెయిన్, ఒక షో చూడడానికి నాట్ ఓన్లీ కంటెస్టెంట్స్, హోస్టింగ్ కూడా, ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ హోస్ట్ని కూడా ఒక ఇంట్రెస్ట్తో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే మనకి ఫస్ట్ టైము జూనియర్ ఎన్టీఆర్తో స్టార్ట్ అయింది, తర్వాత నాని, ఆ తర్వాత నుంచి మాత్రం నాగార్జున కంటిన్యూస్గా నాగార్జున చేస్తున్నారు. ఇప్పుడు తమిళ్లో కమల్ హాసన్ చేస్తున్నారు, కన్నడలో సుదీప్ చేస్తున్నాడు, కిట్టు అంటారు. అట్లా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్కరు చేస్తున్నారు. ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చేంజ్ లేదు. ఇప్పుడు ఇంత మరాఠీ, ఇప్పుడు సౌత్లో హిందీ తర్వాత 4 సదరన్ లాంగ్వేజెస్లో ఉంది, మరాఠీలో ఉంది, బెంగాలీలో ఆగిపోయింది. ఇప్పటికి కూడా అన్ని చోట్ల అది సక్సెస్ఫుల్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్న షో అయింది. సార్, ఇంకొకటి మెయిన్, మన తెలుగు బిగ్ బాస్నే తీసుకుంటే దీని చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. ఎంతోమంది కేసులు పెట్టడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా దాన్ని ఆపలేకపోయారు ఇప్పటి వరకు. అసలు మెయిన్ ఈ వివాదాలకి కారణం ఏది అంటే మీరేం చెప్తారు? అంటే అది అనైతికం అంటున్నారు. నైతికంగా కరెక్ట్ కాదు, అట్లా వాళ్ళని క్లోజ్గా రూమ్స్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది. అయితే ఆ వాదన వాయిస్ చాలా ఫీబుల్గా ఉంటుంది, చిన్న వాయిస్తో. ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, రేటింగ్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ కోర్టులు కూడా అడ్డుకోలేదు. అట్లాంటప్పుడు ఎవరు అడ్డుకుంటారు? ఎవరు ఈ మాట అంటే కాదు, అది అనైతికం అట్లా పెట్టడం అనేది. ఆయనైతే మరి ఇంకా చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మరీ మాట్లాడారు. బ్రోతల్ హౌస్ అనే మాట వాడారు. ఆయన నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఎపిసోడ్ అంతా చూస్తున్నారు. అవును, అదే మరి అదే అక్కడ అందుకని అంటున్నాను, అదే ఆ ప్రోగ్రాంలో ఉన్న సక్సెస్కి కారణం. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడేవాళ్ళు కూడా అసలు ఏంటో చూద్దామని చూస్తున్నారు, నెగిటివిటీ ఏంటనేది చూద్దామని చూస్తున్నారు. అందువలన కామన్ మ్యాన్ అయితే దాన్ని పెద్దగా నెగిటివ్గా అనుకోవట్లేదు. మారుతున్న సోషల్ చేంజెస్ కావచ్చు ఏదైనా కానీ దాన్ని ఏం పెద్ద తప్పు పట్టట్లేదు. అందువలన ప్రోగ్రామ్ ఆగే ప్రసక్తి అయితే కనిపించదు. ఒక సినిమాని మనం ఎలా చూసి ఎంజాయ్ చేస్తున్నామో ఇది కూడా అంతే. సార్, ఇంకొకటి, చాలామంది సెలబ్రిటీస్ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ పూర్తిగా టర్న్ అయిపోతుంది. అంటే ఒక్కొక్కరికి చాలా పాజిటివ్ అవుతుంది, ఒక్కొక్కరికి అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇది ఎలా చూడాలి సార్? అంటే పాజిటివ్ కావటం అంటే వాళ్ళకి ఏదైనా అవకాశాలు వచ్చి నిజంగా వస్తే పాజిటివ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేని పరిస్థితి, వాళ్ళు ఆ స్థాయిలోనే ఉంటారు, అవకాశాలు రాకపోతే ఆ విధంగా కన్వర్ట్ అయిపోతున్నారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, ఈ బిగ్ బాస్ షో అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, ఎంత పాజిటివిటీ ఉందో, ఎంత జనాలు దీన్ని తీసుకుంటున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో, అంతే నెగిటివిటీ కూడా ఉంది. కానీ సీజన్ బై సీజన్ ఫార్మాట్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి, రేటింగ్స్తో ముందుకు వెళ్తూనే ఉంది. మెయిన్ ఇలాంటి రియాలిటీ షోస్ నుంచి మనం ఏం తీసుకోవాలంటారు? ఒక గుడ్ కనుక మనం తీసుకోవాలి అనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఏం తీసుకోవాలి అంటే దాంట్లో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ దాంట్లో పెద్దగా మనం ఏదో నీతి ఎక్స్పెక్ట్ చేయటం ఇదంతా కరెక్ట్ కాదు. ఎంటర్టైన్మెంట్కైనా చూడాలి తప్ప దాని నుంచి మనం నేర్చుకునేది ఏముండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయట మనకి కనిపించిన ఒక సెలబ్రిటీ గురించి మనకు ఒక పాజిటివ్ ఇది ఉండొచ్చు, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంకి వచ్చేసరికి అంటే వాళ్ళు షార్ట్ టెంపర్డా, ఎట్లా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది.
సో మనకి బయట చూసినంత పాజిటివ్గా వాళ్ళు ఉండకపోవచ్చు లోపల, మ్మ్. లేకపోతే బయట వాళ్ళ మీద మనకున్న ఒపీనియన్ యాక్చువల్గా వాళ్ళు నలుగురిలో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు బిహేవ్ చేసేది వాటి దాంట్లో ఏమైనా తేడా ఉందా, ఇవి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. Okay. మనకు వాళ్ళ గురించి ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. మ్మ్. అంటే వాళ్ళు ఏదైనా నటించాలి అనుకున్నా కూడా త్రూ అవుట్ 100 అందరూ days చేయలేరు కదా. అందువల్ల ఏంటంటే నటించడం అనేది కుదరదు. మనకి బయట వాళ్ళ గురించి ఏదో కొంత పాజిటివ్ లేదా నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ అక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ 100 days ఆల్మోస్ట్, సరే మధ్యలో ఎలిమినేట్ అయ్యేవాళ్ళు సంగతున్నా వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది మనకు అర్థమైపోద్ది. వాళ్ళు నటిస్తున్నారు అక్కడ కూడా, వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్ వాళ్ళది అనేది కూడా తెలిసిపోద్ది. ఆ జడ్జిమెంట్ మనకే వదిలేస్తారు కాబట్టి మనకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. సార్, మీ ఒపీనియన్ ప్రకారం ఇలాంటి ఒక షోస్లో ఏదైతే నెగిటివిటీ ఉందో అది పెద్దగా ఎఫెక్ట్ చేయకపోయినా ఆ నెగిటివిటీలోంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే నెగిటివిటీ అని కాదు, వాళ్ళ మీద వాళ్ళకు వచ్చే ఈ ఓట్స్ కానీ వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళే కొంత మారుతారు లోపలే, అంతే తప్ప ఒకరు పర్టికులర్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మార్చేది ఏమి ఉండదు. వాళ్ళకే అర్థమవుతుంటుంది వాళ్ళు ఏం బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కడ పాజిటివిటీ వస్తుంది, ఎక్కడ నెగిటివిటీ వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంటుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ మాట వాళ్ళు కూడా చెప్తుంటారు ఒక్కొక్కసారి మేము మారామని. సార్, ఇంకొకటి ఇందులో బాగా ఎఫెక్ట్ చూపించేది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకటి సార్. ఎందుకంటే హాఫ్ నుంచి కొంతమందిని ఎంట్రీ చేస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళు కొంత డౌన్ అవటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే వీళ్ళు ఆల్రెడీ బయట వచ్చారు, వీళ్ళు ఎట్లా అంటే ఛానల్ అంటే ప్రోగ్రామ్ రేటింగ్స్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. రేటింగ్స్ మానిటర్ చేస్తున్నప్పుడు ఆ ఎపిసోడ్ అంతగా పండటం లేదు, ఎపిసోడు దీన్ని కొంచెం మళ్ళీ బూస్టప్ చేయాలి అనుకుంటున్నప్పుడు అట్లాంటప్పుడు బయట నుంచి కొంతమంది తీసుకురావటం, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని పెట్టి కొంత తీసుకురావడం జరుగుతుంది. అదంతా కూడా రేటింగ్స్ గేమ్ తప్ప అంతే. వాళ్ళు ఆ షోని ఎంతమంది చూస్తున్నారు, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేంజెస్ చేస్తూ వస్తుంటారు. సో దాన్ని వాళ్ళ కమర్షియల్ ఎలిమెంట్తో చూడాలి తప్పితే మనం యాక్చువల్ ఇదని అనుకోవడానికి లేదు, రియాలిటీ అనుకోవడానికి లేదు. ఓకే సార్, షో ఏదైనప్పటికీ కూడా మనం ఒక ఎంటర్టైన్మెంట్ లానే అది చూడాలి అంతే. రైట్ సార్, దీని గురించి చాలా మందికి ఏంటంటే అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, వీటన్నిటి గురించి తెలుసుకునే ఆలోచన చాలామంది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళందరూ కూడా చాలా కన్ఫ్యూజన్స్లో బయటకు వచ్చారని అనుకుంటున్నాను. సార్ చాలా వివరంగా తెలియజేశారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.